పోలవరం మీద కూడా మమ్మల్ని కాదు, పోలవరం మీద కూడా డబ్బులు ఇచ్చినా పోలవరాన్ని పూర్తి చేయట్లేదు అనేది మీ మీద ఉన్న విమర్శ. డైరెక్ట్గా నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి చేస్తున్న పోలవరంకు సంబంధించి మాకు రావాల్సింది ఇంకా 2700 కోట్లు మేము స్పెండ్ చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కట్టించాల్సిన ప్రాజెక్టు ఈ చంద్రబాబు కక్కుర్తిపడి కమిషన్ల కోసం నేనే ఎగ్జిక్యూట్ చేసుకుంటానని తెచ్చినందువల్ల వచ్చి ఇక్కడికి వచ్చింది. ఎవరైనా ఎగ్జిక్యూషన్ చూడాల్సింది, స్టేట్ చూడాల్సింది, వాళ్ళే పెట్టాల్సింది. ఆ ప్రెషర్ తీసుకురాకుండా పార్ట్నర్గా ఉన్నప్పుడు అది తను తెచ్చుకొని పెట్టడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. ఇప్పుడు మనం స్టేట్ పెట్టిన దాంట్లోనే ఇంకా 2700 కోట్లు పెండింగ్ ఉంది, వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. దానికంటే ముఖ్యంగా మోడీ గారి దగ్గరే ఒక ఫైలు క్యాబినెట్ నోటు పెండింగ్, దాదాపు మార్చి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ మే 2 months అవుతుంది, 1.5-2 months అయింది. తర్వాత 2 క్యాబినెట్లో 3 క్యాబినెట్ మీటింగ్లో జరిగాయి. 2 క్యాబినెట్ మీటింగ్లో ఈ 12,900 కోట్లకు అప్రూవ్ అయ్యి ఫస్ట్ ఫేజ్కు R&Rతో సహా ఫైల్ అక్కడికి వెళ్ళి ఆగింది. సంతకం ఆయన చేయలే. ఎందుకు చేయలేదంటే ఇక్కడికి వస్తున్న వీటిని బట్టి తెలుగుదేశం ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి వీళ్ళు వెళ్ళి వాళ్ళ కాళ్ళకు అడ్డం పడి కాళ్ళు చేతులు పట్టుకొని అది రానికుండా చూస్తున్నారని అంటున్నారు. నా ఒక్క ఓటుతో నాలాంటి కోట్లాది మంది మహిళలు లక్షాధికారులయ్యారు. ఇప్పుడు నేను వేసే ఓటుతో మరో 3 కోట్ల మంది మహిళలు లక్షాధికారులు అవుతారు. ఇది మన మోదీ గ్యారంటీ. మరి నా గ్యారంటీ? కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. ఆయన ఫైల్ క్లియర్ చేసింటే ఆ 2700 కోట్లు మనం పెట్టింది ఇస్తే ఆ ఫైల్ కూడా క్లియర్ చేసి ఇస్తే వాళ్ళు అంటున్న దానికంటే మన అమిత్ షా అన్న 24 monthsలో చేస్తామని నాకు గట్టి నమ్మకం ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు 20 monthsలోనే 17 monthsలోనే చేసేస్తారు, దాన్ని పూర్తి చేయగలరు వాళ్ళు ఫండ్స్ కన్నా ప్రాపర్గా ఇస్తే. ఫండ్స్ ఇస్తే కాబట్టి ఆ కోర్టులోనే ఉంది, అది వాళ్ళే క్లారిఫై చేయాల్సి ఉంటుంది.